ఉదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదువుతాను, ఆలకించండి. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములో నమ్మిక, విశ్వాసము అనేది రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు తన అద్భుతాల్లో, అంటే తను యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, కార్యము జరుగుతుంది అనే మాటలను యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు పలికిన విధానం మనము బైబిల్ గ్రంథంలో గమనించగలం. అయితే ఈ యొక్క సమయంలో ఈ చదవబడిన వచనములో దేవుడు పలికిన అద్భుతమైన మాట ఏంటంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. అంటే దేవుని కార్యం మన జీవితంలో జరగాలంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అబ్రహాము గురించి ఒక అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని విషయంలో విశ్వాసం ఉంచుట అది నీతితో దేవుని బిడ్డలారా ఆ నీతికి సంబంధించిన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని నీతిలో ఉన్నారు. వారు దేవుని నీతి కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఖచ్చితంగా వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయండి. కాబట్టి వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీరు అనుకోవచ్చు, నేను అనేక విషయాల కొరకు ప్రార్థిస్తున్నానే, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదని నువ్వు ఆలోచన చేసుకుంటే, ఒక దైవజనుడిగా నేనేమి చెప్తానంటే, మన ప్రార్థనలో ఒకవేళ అల్ప విశ్వాసం ఉందేమో, మన ప్రార్థనలో మనం దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచలేని స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నామేమో, అందుకే ఒకవేళ మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదేమో. కానీ వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం వరకు ఈ వచనం ప్రకారము మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పారు. కాబట్టి మన దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాల కొరకు మన హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని నడుద్దాం. అట్టి దీవెన, అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.